హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు డీఆర్ అరియర్స్ అమౌంట్ విడుదల చేస్తూ కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల పాటు నిస్వార్థంగా సేవలందించి ప్రస్తుతం పదవీ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని గడుపుతున్న గౌరవనీయ పెన్షనర్లందరికీ ఒక అత్యంత కీలకమైన సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రగతిలో తమ వంతు పాత్ర పోషించిన రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన కరువు ఉపశమనం డీఆర్ బకాయిల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ బకాయిల విడుదలకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేయడంతో జిల్లా ట్రెజరీ అధికారులు మరియు సబ్ ట్రెజరీ సిబ్బంది పెన్షనర్ల వారీగా బకాయిల బిల్లులను సిద్ధం చేసి వాటిని ఆన్లైన్లో సిస్టంలో ప్రాసెస్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీని ఫలితంగా ఇప్పటికే మెజారిటీ పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు నేరుగా జమ అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. తమ మొబైల్ ఫోన్లకు వస్తున్న శాలరీ క్రెడిట్ లేదా బకాయిల జమ సందేశాలను చూసి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ డీఆర్ బకాయిలు అంటే ఏమిటి? మరియు ఇవి పెన్షనర్ల జీవితాల్లో ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అని మనం లోతుగా విశ్లేషిస్తే సమాజంలో రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరల నుంచి వృద్ధులను మరియు వారి కుటుంబాలను కాపాడటానికి ప్రభుత్వం ఇచ్చే ఒక అదనపు ఆర్థిక వెసులుబాటుగా దీనిని పేర్కొనవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం, పప్పులు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరుకున్న తరుణంలో, అలాగే వయసు మళ్ళిన వారికి సహజంగానే పెరిగే వైద్య ఖర్చులు, మందులు, వాటి బిల్లులు మరియు ఇతర కుటుంబ సామాజిక అవసరాల మధ్య ఈ బకాయిల సొమ్మనేది వారికి ఒక కొండంత అండగా, పెద్ద ఊరటగా నిలుస్తుందని పెన్షనర్లు ఆనందంగా చెప్తున్నారు. మరి ప్రతి నెల వచ్చే సాధారణ పెన్షన్ మొత్తంలో పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకోవడంతో కష్టమవుతుంది. మరి ఈ రోజుల్లో ఇలాంటి అదనపు బకాయిలు ఒక బలంలా ఆర్థిక భరోసాను కల్పిస్తాయనే చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెల్లింపుల ప్రక్రియ చాలా చోట్ల సజావుగా అయితే సాగుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో మరియు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో కొంతమంది పెన్షనర్ల ఖాతాల్లోకి ఇంకా ఈ బకాయిల సొమ్ము జమ కాలేదు. దీనివల్ల సహజంగానే ఆయా పెన్షనర్లు ఆందోళనకు గురవుతూ తమకెందుకు డబ్బులు రాలేదో తెలుసుకోవడానికి ట్రెజరీ కార్యాలయాల చుట్టూగా తిరుగుతూ ఉన్నారు. మరి ఈ సున్నితమైన అంశంపై విశాఖపట్నంలోని ప్రముఖ సబ్ ట్రెజరీ కార్యాలయమైనటువంటి సీతమ్మధార అధికారి శ్రీ ఎం. మోహన్ రావు గారు స్పందిస్తూ అత్యంత స్పష్టమైన మరియు ఊరటనిచ్చే వివరణ ఇచ్చారు. కొన్ని అనివార్యమైనటువంటి సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాత్రమే ఈ చెల్లింపులు స్వల్పంగా ఆలస్యమయ్యాయని, ఇందులో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పెన్షనర్లకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సాఫ్ట్‌వేర్ అయినటువంటి సీఎఫ్ఎంఎస్‌లో పాత డేటా మరియు కొత్త డేటా సరిగ్గా సింక్ కాకపోవడం, కొంతమంది పెన్షనర్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా వారి సర్వీస్ వివరాలు అప్డేట్ కాకపోవడం వల్ల సాఫ్ట్‌వేర్ ఈ యొక్క బిల్లులను ప్రాథమిక దశలోనే తిరస్కరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఇప్పటికే రాష్ట్ర స్థాయి సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగిందని, త్వరలోనే అన్ని రకాల లోపాలను సరిచేసి ఒక్క పెన్షనర్ కూడా నష్టపోకుండా అందరికీ ఖాతాల్లోనూ ఈ బకాయిలనేవి జమ అయ్యేలాగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వేలాది మంది పెన్షనర్ల ఖాతాల్లో ఈ బకాయిల సొమ్ము పడటం ప్రారంభం కావడంతో సాంకేతిక కారణాలతో ఆగిన మిగిలిన వారిలో కూడా సానుకూల ఆశావహ దృక్పథం పెరిగింది. చాలా కాలంగా తమ చట్టబద్ధమైన హక్కు కోసం ఎదురుచూస్తున్న ఈ బకాయిలు చేతికి అందడంతో వృద్ధులు తమకున్న చిన్నపాటి అప్పులను తీర్చుకోవడానికి అత్యవసర ఆపరేషన్లు లేదా దీర్ఘకాలిక మందుల ఖర్చులకు మరియు తమ పిల్లలు లేదా మనవరాళ్ళు చదువుల అవసరాలకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం ఇచ్చే డబ్బు మాత్రమే కాదు, ప్రభుత్వ సేవలో తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసినటువంటి వారికి దక్కిన గౌరవ చిహ్నంగా అయితే రిటైర్డ్ ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఇంకా నగదు జమ కాని వారు కూడా
ట్రెజరీ అధికారుల వివరణతో శాంతించి మరో వారం 10 రోజుల్లో తమ అకౌంట్లలో కూడా నగదు పడుతుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ట్రెజరీ శాఖ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి పైసా కూడా తగ్గకుండా బకాయిలు అందేలాగా పారదర్శకమైన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని వివిధ పెన్షనర్ల సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై మరో కీలకమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. కేవలం డీఆర్ బకాయిలతోనే సరిపెట్టకుండా ఇతర సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన వెంటనే అందాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ మరియు కమ్యుటేషన్ ఇటువంటి బకాయిలను కూడా యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని వారు కోరుతూ ఉన్నారు. రిటైర్ అయిన వెంటనే అందాల్సినటువంటి ఈ నిధులు ఏళ్ల తరబడి సాంకేతిక కారణాలతో ఆగిపోవడం వల్ల వృద్ధులు మానసిక వేదనకు గురవుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలు కావని, ఒక ఉద్యోగి తన 30-35 ఏళ్ల సర్వీస్‌లో కష్టపడి దాచుకున్న సొంత నిధులని వాటిని ఆపడం చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ బకాయిల చెల్లింపు గనక త్వరగా జరిగితే పెన్షనర్ల జీవితాల్లో సంపూర్ణమైన ఆర్థిక భద్రత మరియు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వీటన్నిటికి మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 13,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యంత ఆశగా ఎదురుచూస్తున్న అంశం 12వ వేతన సవరణ సంఘం అమలు. కొత్త పీఆర్సీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ఆకర్షణీయమైన ఫిట్‌మెంట్ ప్రకటించి, పెన్షనర్లకు కూడా పెరిగిన పెన్షన్ మరియు పాత బకాయిలు అందేలాగా ప్రభుత్వం ఒక స్పష్టమైన టైమ్ టేబుల్‌ను విడుదల చేయాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాల మధ్య ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేస్తుండటం నిజంగా ఒక శుభ పరిణామం అని, ఇదే స్ఫూర్తిని పీఆర్సీ మరియు ఇతర బెనిఫిట్స్ విషయంలో కూడా చూపాలని విన్నవిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు తమ శేష జీవితాన్ని ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ఎవరికీ తల వంచకుండా గడపాలని, అంటే వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం అత్యంత అవసరము. సో, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క డీఆర్ అరియర్స్ చెల్లింపులు ఆ దిశగా పడినటువంటి ఒక గొప్ప అడుగుగా మనం భావించవచ్చు. రాబోయే రోజుల్లో అన్ని పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమై ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలని, మరి వారి ముఖాల్లో చిరునవ్వులు వికసించాలి అని మనసారా ఆశిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, మొత్తానికైతే డీఆర్ అరియర్స్ అనేవి మరి కొద్ది రోజుల్లోనే మనకు అకౌంట్‌లలో అయితే జమ కానున్నాయి.